తెలంగాణలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో నెలకొల్పిన హైడ్రా రాజకీయ నేతల గుండెల్లో గుబులు పుట్టిస్తుంది. ఈ క్రమంలోనే హైడ్రా అధికారులు నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ కూల్చివేసినప్పటి నుంచి తెలంగాణ రాజకీయాల్లో అక్కినేని ఫ్యామిలీ, బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, బీజేపీ నేతల మధ్య ఆసక్తికర చర్చ రచ్చగా జరుగుతున్న సంగతి తెలిసిందే. ప్రధానంగా కేటీఆర్పై విమర్శలు గుప్పించే క్రమంలో సమంత, నాగచైతన్య మధ్య విడాకుల అంశాన్ని మంత్రి కొండా సురేఖ ప్రస్తావించడంతో ఈ వ్యవహారం రకరకాల టర్న్స్ తీసుకుంటుంది. ఇలా కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై అటు సినీ, ఇటు రాజకీయ ప్రముఖులు స్ట్రాంగ్గా రియాక్ట్ అయ్యారు. ఈ వ్యవహారం ఇప్పుడు కోర్టుకు సైతం చేరుకున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో బీజేపీ ఎంపీ రఘునందన్ తాజాగా గత బీఆర్ఎస్ ప్రభుత్వం, అక్కినేని కుటుంబం, సమంత తెలంగాణ చేనేతకు బ్రాండ్ అంబాసిడర్గా ఉండటం మొదలైన విషయాలన్నిటిపై రియాక్ట్ అయ్యారు. అవును, ఇప్పటికే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అక్కినేని కుటుంబంపై మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యల వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశం అవుతున్న నేపథ్యంలో బీజేపీ నేత రఘునందన్ రావుకు సంబంధించిన వీడియో ఒకటి ఇప్పుడు నెట్టింట వైరల్గా మారింది. ఈ సందర్భంగా స్పందించిన రఘునందన్ రావు నాగార్జున కుటుంబానికి చెందిన ఎన్ కన్వెన్షన్ సెంటర్ను హైడ్రా కూల్చివేయడంపై మాట్లాడారు. ఇందులో భాగంగా తుమ్మిడికుంట చెరువులోని 3 ఎకరాల 30 గుంటలను ఆక్రమించి నిర్మాణం చేపట్టారని హైడ్రా ఆరోపిస్తుందన్నారు. అనంతరం తెలంగాణలో 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ ఎన్ కన్వెన్షన్ ఆక్రమణలపై ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. ఎన్ కన్వెన్షన్ ఉన్న ప్రాంతాన్ని సర్వే చేయాలని ఉమ్మడి ఏపీ హైకోర్టు 2014లోనే చెప్పిందని, హెచ్ఎండిఏ 2016లో ఈ మేరకు నివేదికను కూడా సమర్పించిందని, 2016 నుంచి నేటి వరకు ఎన్ కన్వెన్షన్ను ఎందుకు కూలగొట్టలేదని కేటీఆర్ని, కేసీఆర్ని ఎంపీ రఘునందన్ ప్రశ్నించారు. ఇంతలో నాగార్జున మాజీ కోడలు సమంత చేనేతకు బ్రాండ్ అంబాసిడర్ అయ్యిందని, ఆమెకు చేనేత తెలియదు, చీర తెలియదని రంగునేతన్ సంచలన కామెంట్స్ చేశారు. ఆ సంబంధాలు ఏమిటో వాళ్లే చెప్పాలని, వాళ్లకు ఆ రంగుల లోకంతో ఉన్న రక్త సంబంధం ఏమిటో వాళ్ళు చెబితేనే బాగుంటుందని ఆయన బిగ్ బాంబ్ పేల్చారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.